నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నేను 21 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చేసి, ఇండియాలో మాకు చట్టాలు ఏముండవు, మమ్మల్ని ఏం చేయలేరు అంటారు. అంటే నిజంగా కూడా కొంతమంది లాయర్స్ కూడా చెప్తున్నారు, అక్కడ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా పెద్ద సివిల్ మ్యాటర్ కింద పట్టించుకోరు అంటారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఇక్కడ యూకే వాళ్ళు కాదు ఫాలోవర్స్, ఇండియా వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మన గుడివాడ అమ్మాయి, మన అమ్మాయి అని చెప్పేసి, సరే ఇంత పాపం కష్టపడి పైకి వచ్చిందని ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి మనం. ఈ 1 వీక్ నుంచి ఇంత రచ్చ జరుగుతున్నా ఒక అడ్వకేట్కి ఈమె కేసు అప్పచెప్పింది. కేసు అప్పచెప్పేసి మొత్తం అడ్వకేట్ చూసుకుంటుంది అంటే, మీ అడ్వకేట్ ఒక్క ఆమెనే ఫాలో కాలే కదా మిమ్మల్ని. ఇవాళ ఇంతమంది మీ ప్రభావం అనేది చాలా మంది మీదే ఉంది. ఈరోజు కొంతమంది నెగిటివ్గా, కొంతమంది ఇంకా కూడా నమ్ముతున్నారు. సో ఇప్పుడు కూడా అది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది అయితే నేను జడ్జి చేయలేను. బట్ ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీకు ఇలా జరిగినప్పుడు ఫస్ట్ వచ్చి స్పందించాలి. ఈ మూత్కి మాస్క్లు ఎందుకు పెట్టుకుంటున్నారని, మీరు కాదు కదా దొంగతనం చేసింది, ఎత్తుకుపోయింది, తీసుకుంది, ఫ్రాడింగ్ చేసిండ్రా, చీటింగ్ చేసిండ్రా, డబ్బులు తీసుకున్నారా, వాళ్ళు తీసుకున్నారా, మీతో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మంచిగా ఏ ఫేస్కి మాస్క్ లేదు, ఏం లేదు, హాయిగా మంచిగా వీడియోలు చేస్తున్నారు, సింపుల్గా చిన్న ఒక వీడియో చేసి బయట అంటున్నారు తప్ప మీరెందుకు భయపడుతున్నారండి? మీరు కష్టపడ్డ డబ్బులు మీరు వాళ్ళకి ఇచ్చారు.